హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ బర్త్‌డే ఫోల్డింగ్ అయితే చూడండి. మీరు కూడా మీ ఒక పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీ ఒక పిక్స్ పెట్టుకొని సింపుల్‌గా బర్త్‌డే ఫోల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో, ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో, యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా! ఇక్కడ హోమ్, క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ కనబడుతుంది కదా! సో, ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో, అది కూడా మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, డౌన్‌లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయినాక ఇక్కడ మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసీడీ అయితే ఓపెన్ చేశాక మీకు ఇలా అయితే కనబడుతుంది కదా! సో బర్త్‌డే ఫోటో ఎడిటింగ్. సో ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే యూజ్ చేసి అండ్ ఇక్కడ మీ యొక్క బర్త్‌డే మంత్ అండ్ ఇక్కడ డేట్. సో ఇక్కడ ఒక 3 పిక్స్ అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్‌డే. సో ఇలా అయితే చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎడిటింగ్ కన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ అయితే చేయాలనుకుంటున్నారో సో ఆ పిక్‌కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెల్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మీకు చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్‌కి. అండ్ మీరు ఒక స్టాండింగ్ టైప్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా. సో ఒకవేళ మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానెల్‌లో షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఒకసారి అయితే చూడండి. చూసాక మీకైతే అర్థమైతే అవుతుంది. సింపుల్‌గా మీరు కూడా బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫోటోకి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మీకు ఒక పిక్ అయితే కనపడుతుంది కదా! సో కొంచెం పెద్దగా సో ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎఫెక్ట్‌లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఈ పిక్‌ని మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్‌కి వచ్చేసి ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ నేను ఫోటో రూమ్ అయితే యూజ్ చేసి పిక్స్‌కి అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. సో చేశాక ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. సో నేను గర్ల్ పిక్ పెట్టి చూపిస్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. దాని తర్వాతకి మీరు బాయ్ పిక్ అన్నా పెట్టుకోండి, గర్ల్ పిక్ అన్నా పెట్టుకోండి. సో బర్త్‌డే ఎవరిది ఉంటే వాళ్ళైతే పెట్టుకోండి. నేను జస్ట్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనం పిక్ అయితే యాడ్ చేసాం కదా! చేశాక దీన్ని ఫింగర్స్‌తోని ఇలా అయితే తీసుకోండి. సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఏం చేశారంటే మీరు ఎఫెక్ట్‌లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! సో దీని మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఈ పిక్ అనేది మనం కొంచెం పెద్దగా పెట్టుకుందాం ఇలా. సో ఇలా కొంచెం కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ వైపులోకి వెళ్ళేసి కొంచెం స్టార్ట్ అనేది మీరు తగ్గించుకోండి ఇలా. సో మీ యొక్క పిక్‌ని బట్టి కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇలా తగ్గించుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క పిక్ ఉంది కదా! సో ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడికి తీసుకురండి. సో ఇలా కిందకైతే తీసుకురండి. సో తీసుకొచ్చాక మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకో పిక్ ఉంది కదా! సో ఈ పిక్ డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకో పిక్. సో దీన్ని కూడా ఇలా అయితే కింద పెట్టుకోండి ఇలా. సో పెట్టుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఎఫెక్ట్‌లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మీకు కొంచెం ఎఫెక్ట్స్ అనేది ఓవర్ అయితే పిక్‌కి కొంచెం తగ్గించుకోండి. ఇక్కడ నేను గామా ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో అంతే సరిపోయింది. సో ఇక్కడ మీరు కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. చేసుకున్నాక చూడండి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ పిక్ అనేది మళ్ళీ కిందకి తీసుకురండి ఇలా. సో ఇలా అంతే. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మనం వైప్ ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గించుకుందాం. సో ఇలా వైప్ ఎఫెక్ట్ అనేది తగ్గించుకున్నాక ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే మీరు స్టాండింగ్ టైప్ ఉన్న పిక్ అయితే ఉంది కదా! సో బాయ్ పిక్. సో దీన్ని కూడా మీరు డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్నాక మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకో స్టాండింగ్ టైప్ ఉన్న గర్ల్ పిక్ అయితే యాడ్ చేసుకొని సో దీన్ని మూవ్ అంటోస్‌లోకి వెళ్ళేసి దీన్ని కూడా కొంచెం మనం ఇలా కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో దీన్ని నేను కొంచెం రొటేట్‌లో కొంచెం అయితే పెడుతున్నాను. సో ఇలా 2 అయితే పెడుతున్నాను. 2, 3 మళ్ళీ కొంచెం అయితే సైజ్ తగ్గించుకుందాం. సో పర్ఫెక్ట్. ఇలా అయితే పెట్టాను. సో ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ మీరు మళ్ళీ ఈ పిక్‌నైతే ఇలా కిందకి తీసుకురండి. సో హ్యాపీ బర్త్‌డే కిందకి తీసుకొచ్చాక ఇక్కడ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్‌లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మీరు వైప్ ఎఫెక్ట్ ఒకటి డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మళ్ళీ గామా ఎఫెక్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా. సో కరెక్ట్‌గా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మరి మీరు ఏం చేస్తారంటే కింద షాడో పీఎన్‌జీ అయితే ఇచ్చాను కదా! సో ఈ పీఎన్‌జీ మీ యొక్క లెగ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టుకోండి ఇలా. సో ఇలా కరెక్ట్ పెట్టుకున్నాక సో ఇక్కడ ఇంకో షాడో పీఎన్‌జీ కూడా మనం కరెక్ట్‌గా అయితే అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. సో చేశాక అంతే చూడండి ఇలా అయితే ఉంది కదా! సో ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే మార్చ్ ఉంది కదా! సో మార్చ్ దగ్గర టెక్స్ట్‌లోకి వెళ్ళేసి మీ యొక్క మంత్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఆగస్ట్ పెడుతున్నాను. సో AUG ఆగస్ట్. సో ఇక్కడ టిక్ అంతే. ఇక్కడ 25 ఉంది కదా! సో 25 సో దీని మీద టైప్ చేసుకొని దీన్ని ఫస్ట్ స్టార్టింగ్‌లో పెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ పెట్టుకొని
దీన్ని నేను 21 పెడుతున్నాను. సో మీరు కరెక్ట్‌గా మీది మంత్ అండ్ డేట్ ఎప్పుడుందో అక్కడ కరెక్ట్‌గా పెట్టుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ నేమ్ మీద ట్యాప్ చేసుకొని సో దీన్ని కూడా టెక్స్ట్‌లో నేను నేహ అని పెడుతున్నాను. సారీ NEHA నేహ. సో టిక్ మార్క్. సో దీన్ని కొంచెం సైజ్ పెంచుకుందాం. సో సైజ్ పెంచుకున్నాక మళ్ళీ ఏం చేశారంటే ఇక్కడ హ్యాపీ బర్త్‌డే ఉంది కదా! సో దీన్ని కూడా కొంచెం కిందకైతే తీసుకురండి. సో ఇంతే. చూసారు కదా! ఎంత బాగా ఎడిటింగ్ అయితే అయిపోయిందో జస్ట్ పిక్ చాలా బాగా అయితే ఎడిటింగ్ అయిపోయింది కదా! సో వీడియో అయితే చూడండి ఒక 3, 4 మినిట్స్ చూడండి మీకైతే సింపుల్‌గా అయితే అర్థమైతే అవుతుంది. మీరు కూడా సింపుల్‌గా బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మొత్తం అయితే అయిపోయింది కదా! సో ఎడిటింగ్ అయిపోయినాక ఇక్కడ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పేజ్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేస్తే పిక్ అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ.